థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా! సోది లేకుండా, సుత్తి లేకుండా డైరెక్ట్‌గా పాయింట్‌కైతే వస్తాను. సో, మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేయాలని అందరికీ ఉంటుంది. బట్ ఎలా అప్లై చేయాలి? మైక్రోసాఫ్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు? అక్కడ మనకి ఇంటర్వ్యూస్‌లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఇవన్నీ గూడా మనము ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వెంటనే అయితే జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. ఏ జాబ్ అయినా మైక్రోసాఫ్ట్‌లో అప్లై చేయాలి అంటే మనం కొన్ని ప్రాసెస్ అనేటివి ఫాలో అవ్వాలన్నమాట. సో, దట్ ఈస్ అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ కెరీర్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. సో, వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ చేయండి మీ రోల్స్. సో, మీరు ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అప్లై చేస్తున్నారా? యూఐ యూఎక్స్ డెవలపరా? వెబ్ డెవలపరా? సో, ఇలాంటి కీవర్డ్స్‌తో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు రిలేటెడ్ జాబ్ అప్లికేషన్ గనుక కనిపిస్తే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్‌గా, కేర్‌ఫుల్‌గా అయితే చదవండి. అక్కడ రెజ్యూమ్‌లో లైక్ మీ రెజ్యూమ్‌లో కీవర్డ్స్ అక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే సెపరేట్‌గా ఆ రోల్ కోసం ఒక రెజ్యూమ్ అయితే రెడీ చేసుకోండి. అదే కీవర్డ్స్ ఉండేటట్టు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనము ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లో పోర్టల్‌లో ఒక అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అయ్యేసి మన రెజ్యూమ్‌ని అయితే అక్కడ అప్లోడ్ చేయాలి. ఎప్పుడు మనం ఎవ్రీథింగ్ రెజ్యూమ్ రెడీ చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ కీవర్డ్స్‌తో మనం అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ సెటప్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి జాబ్ అలర్ట్స్ కోసము. నెక్స్ట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమన్నా మనకి అప్డేట్స్ వచ్చినా గానీ మన మెయిల్‌కి అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి, జాబ్ అప్డేట్స్. అండ్ దెన్ ఇక్కడ మనం అప్లికేషన్ టిప్స్ కొన్ని ఫాలో అవ్వాలన్నమాట. కస్టమైజెస్ రెజ్యూమ్స్ ఫాలో అవ్వాలి. యూజ్ రోల్ స్పెసిఫిక్ రెజ్యూమ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వన్ జనరిక్ వెర్షన్. ఒకటే రెజ్యూమ్‌ని 50 జాబ్ అప్లికేషన్స్ వేసే కంటే అక్కడ మనము మనకి రిలేటెడ్ ఏదైనా జాబ్ అప్లికేషన్ జాబ్ డిస్క్రిప్షన్ కనిపిస్తే దానికంటూ సెపరేట్‌గా ఒక రెజ్యూమ్‌ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో, రోల్ స్పెసిఫిక్‌గా ఉండాలి మన రెజ్యూమ్ అనేది. అప్పుడే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 25 అచీవ్‌మెంట్స్. యూజ్ డేటా రెడ్యూస్డ్ బగ్స్ బై 25% టు షో ఇంపాక్ట్. మీ రెజ్యూమ్‌లో ఎలాంటివి మెన్షన్ చేయాలంటే అచీవ్‌మెంట్స్‌లో మీ హాబీసో లేకపోతే మీ సర్టిఫికేషన్సో కాదు. సో, రియల్‌గా మీరు మీ ప్రాజెక్ట్స్‌లో ఏ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారో, ఏ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసి దాని పర్ఫార్మెన్స్‌ని ఇంక్రీజ్ చేశారో అవి మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో 25% బగ్స్‌ని రెడ్యూస్ చేశాను అనేసి ఒక అచీవ్‌మెంట్‌గా చెప్పుకుంటాను అని అదే రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటాను. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ వర్డ్స్‌కి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో, డోంట్ మిస్ దట్. అండ్ హైలైట్ మైండ్ సెట్. నెక్స్ట్ వన్. ఎంఫసైజ్ గ్రోత్ మైండ్ సెట్, టీమ్ వర్క్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో, ఇలాంటి మైండ్ సెట్ రిలేటెడ్ స్కిల్స్‌ని మన స్కిల్స్ సెక్షన్‌లో, ప్రొఫెషనల్ స్కిల్స్ సెక్షన్‌లో మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందన్నమాట. మన అచీవ్‌మెంట్స్ దగ్గర కావచ్చు, లైక్ సమ్మరైజేషన్ దగ్గర కావచ్చు, ప్రొఫైల్ సమ్మరీ కావచ్చు. సో, మనం ఎక్కడైతే ఒక కంటెంట్‌ని రాస్తున్నామో అక్కడ ఇలాంటి గ్రోత్ మైండ్ సెట్‌ని, టీమ్ వర్క్ మైండ్ సెట్‌ని అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే కంపెనీస్ రియల్ టైమ్‌లో ఎవరైతే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళనే చూస్తది. కాబట్టి అలాంటివి మెయింటైన్ చేయండి. సో, మైక్రోసాఫ్ట్ హైరింగ్ ప్రాసెస్ అండ్ కోర్ ప్రిన్సిపల్స్ అయితే చూద్దాం ఫస్ట్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అప్లికేషన్ రివ్యూ అయితే ఉంటుంది. సో, అప్లికేషన్ రివ్యూ అనేది మనం ఎప్పుడు ఈ పోర్టల్‌లో లాగిన్ అయ్యేసి మనం జాబ్ అప్లికేషన్‌కి సెపరేట్‌గా రెజ్యూమ్ రెడీ చేసుకున్న తర్వాత మనం అప్లై చేస్తాం కదా! సో, అప్పుడు అప్లై చేసినప్పుడు మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే, స్క్రీనింగ్ రౌండ్‌లో క్వాలిఫై అవ్వాలంటే మనం ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్‌లో కీవర్డ్స్ యాడ్ చేసుంటాం కాబట్టి 100% మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేదానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ రిక్రూటర్ స్క్రీన్. షార్ట్ కాల్ ఆన్ బ్యాక్‌గ్రౌండ్ ఫిట్ అండ్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్. ఓకే. రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయింది. నెక్స్ట్ మీకు ఒక కాల్ అయితే వస్తుందన్నమాట. ఓకే. అక్కడ లైక్ మీ బ్యాక్‌గ్రౌండ్స్ గురించి రెజ్యూమ్‌లో మీరు మెన్షన్ చేసిన స్కిల్స్‌ని నిజంగానే మీ దగ్గర ఉన్నాయా లేవా అనేసి క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఒక కాల్ అయితే చేస్తారు రిక్రూటర్స్ నుంచి. అండ్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా నోట్ చేసుకుంటారు. ప్రెజెంట్ సాలరీ అండ్ ఎక్స్‌పెక్టేషన్ సాలరీ కూడా నోట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో అది కానీ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. దిస్ ఈస్ రోల్ డిపెండ్స్ అపాన్ ద టెస్ట్ అనమాట. ఓకే. సో, ఏ రోల్కి తగ్గట్టు ఏ టెస్ట్ పెట్టాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆల్రెడీ మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. సో, ఆన్లైన్ అసెస్మెంట్లో మనం క్వాలిఫై అవ్వాలంటే ఒక ఫ్రెషర్గా క్వాలిఫై అవ్వాలంటే అందరికీ తెలిసిన విషయం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పెడతారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే ఆబ్వియస్లీ ఎంసీక్యూస్ కానీ ఏదైనా బిహేవియరల్ రౌండ్స్ కానీ చిన్న చిన్న స్క్రీనింగ్ రౌండ్స్ అనేటివి పెడతారు. నెక్స్ట్ మనకి ఫైనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి 2 రౌండ్స్ ఉంటాయి, టెక్నికల్ 3 రౌండ్స్ ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ కంపెనీ. అది మీరు స్కిల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఏంటి, అసెస్మెంట్స్ ఏంటి, అసైన్మెంట్స్ అనేటివి ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేస్తారు మనకి. ఆఫర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ రిసీవ్ ఎ జాబ్ ఆఫర్. ఓకే. మైక్రోసాఫ్ట్ కోర్ ప్రిన్సిపల్స్ గురించి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూస్లో కూడా ఆన్సర్ చేసడానికి హెల్ప్ అవుతాయి. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ క్యూరియాసిటీగా ఉండాలన్నమాట. మీరు మీ మైండ్ సెట్ అనేది అలా పెట్టుకోవాలి. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా అలాగే మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ ఆబ్సెషన్ సాల్వింగ్ రియల్ ప్రాబ్లమ్స్ ఫర్ యూజర్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. మనము అది మెన్షన్ చేయాలి ఇంటర్వ్యూస్లో కూడా. అట్ ద సేమ్ టైం కొలాబరేషన్, టీమ్ వర్క్ అక్రాస్ ద ఫంక్షన్స్, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ.
సో నెక్స్ట్ ఓనర్షిప్ అండ్ హానెస్టీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ బోల్డ్ ఐడియాస్ మన దగ్గర రెడీగా ఉండాలన్నమాట. సో మైక్రోసాఫ్ట్కి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఈ స్టార్ మెథడ్ ఏంటంటే లైక్ ఇందులో బిహేవియరల్ క్వశ్చన్స్ అనేవి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో విత్ ఆన్సర్స్తో మీరైతే ఎఫిషియెంట్గా అయితే చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డిస్క్రైబ్ ద కాంటెక్స్ట్. ఓకే, సో మీరు ఏదైతే బిహేవియరల్ రౌండ్లో వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీ కాంటెక్స్ట్ అనేది డిస్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ టాస్క్, ఎక్స్ప్లెయిన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీ కంపెనీలో ప్రెజెంట్ కంపెనీలో పాస్ట్ కంపెనీలో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు ఏం చేసేవాళ్ళు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి, చెప్పండి. అండ్ యాక్షన్, షో వాట్ యూ డిడ్. మీరు చేసిన టాస్క్ మాత్రమే కాకుండా నెక్స్ట్ కంపెనీకి రియల్గా మీరు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగారు, కంపెనీకి బెనిఫిట్ అయ్యేలాగా మీరు ఏం చేశారు అనేది చెప్పండి. అండ్ ద రిజల్ట్ ఎండ్ విత్ అ మెజరబుల్ అవుట్కమ్స్. సో డెఫినెట్లీ మీకు పర్ఫెక్ట్ ఇవన్నీ ఫాలో అయితే పర్ఫెక్ట్ 100% రిజల్ట్ అయితే వస్తుంది. యూనివర్సల్ 5-week ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. అందులో ఈ మైక్రోసాఫ్ట్ కోసం వీక్ 1 స్టడీ మైక్రోసాఫ్ట్ కల్చర్ అండ్ మిషన్. వీక్ 1లో మీరు మైక్రోసాఫ్ట్ కల్చర్ని అండ్ మిషన్ని వెబ్సైట్లో బాగా ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా తెలుసుకోండి. వీక్ 1లో తెలుసుకున్న తర్వాత వీక్ 2లో మీ రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేయండి అండ్ పోర్ట్ఫోలియోని అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత మనకి ఏ మినిట్లో ఇంటర్వ్యూ కాల్ వస్తుందో షార్ట్ లిస్ట్ కాల్ వస్తుందో తెలియదు కాబట్టి సో రెడీగా ఉండాలి, పోర్ట్ఫోలియో రెడీగా చేసి పెట్టుకోవాలి. వీక్ 2 అండ్ వీక్ 3 స్ట్రెంగ్త్ అండ్ కోర్ జాబ్ స్కిల్స్. వీక్ 3లో మీరు ఏదైతే రెజ్యూమ్లో స్కిల్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారో సో వాటికి మనం స్ట్రెంగ్త్గా ఉండాలన్నమాట. సో అలాగ చూసుకోండి వీక్ 3లో. వీక్ 4 మాక్ ఇంటర్వ్యూస్ అండ్ స్టార్ ఆన్సర్స్. మాక్ ఇంటర్వ్యూస్ అండ్ స్టార్ ఆన్సర్స్ని ఈ సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్ ఇవి చెప్పాను కదా. సో ఈ స్టార్ మెథడ్ అయితే ఫాలో చేసి మాక్ ఇంటర్వ్యూస్లో అయితే ఒకసారి అటెంప్ట్ అయితే ట్రై చేయండి. అండ్ దెన్ వీక్ 5 అప్లై ఫర్ 3 to 5 రోల్స్ అండ్ ఫాలో అప్. మైక్రోసాఫ్ట్లో రియల్గా మీరు వెళ్ళేసి 3 to 5 రోల్స్కి డిఫరెంట్ రెజ్యూమ్స్ చేసుకొని 3 to 5 రెజ్యూమ్స్లో అప్లోడ్ అయితే చేసి అప్లై అయితే చేయండి. అండ్ ఫాలో అప్ అయితే ఖచ్చితంగా మీకు మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ గోల్డెన్ రూల్స్ అయితే మీరు మిస్ అవ్వద్దండి. అప్లై ఓన్లీ ఫర్ రోల్స్ మ్యాచింగ్ 70% ప్లస్ ఆఫ్ యువర్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ వన్, కస్టమైజ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీ రోల్. Prepare 10 to 15 star stories for interviews. Be authentic, humble, and curious. Follow politely after interviews. Thank you, guys.